ప్రైజ్ లాడండి. వాక్యములకు వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ వినిచుండగా ప్రభు ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు విరిగి నెలిగిన హృదయం దయచే ప్రభ ప్రతి ఒక్కరికి మా రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నాయన ప్రభ అనేక మంది చోట్ల ప్రభ ఇతర దేశాల్లో ప్రభ యుద్ధాలు జరుగుచున్నవి నాయన ప్రభ యుద్ధంలో ఆశ్చర్యమని అడుగుచున్నాం ప్రభ. సమాధానమును కలుగుటకు సహాయం చే ప్రభ. నాయన ప్రభ అక్కడ ప్రభ ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని బ్రతుకుచున్నారు నాయన ప్రభ. వారికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వారికి సమాధానం పరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 48 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నదండి. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. కానీ మనము ఏం చేస్తున్నాము? మన పొరుగు వారిని అంటే మన పక్కింటి వారో వెళ్ళే కాదు, మన జాతిని మన మతం కాకపోయినా, మన కులం కాకపోయినా, లేకపోతే లేనంటి వారిని ఏంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించమని అంటున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. మనం పక్కింటి వారే కాదు, మన పొరుగువారు, మనకు తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించమని. కానీ మనకు తెలిసిన వారిని ప్రేమించే కంటే శత్రువుని కూడా ప్రేమించమని అంటున్నాడు. నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అంటున్నాడు. అంటే ద్వేషించి నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అన్నాడు. అంటే మన శత్రువులను ద్వేషిస్తే మనకేమొస్తుంది? మన సహోదరుని ప్రేమిస్తే మనకి మేలే కలుగుతుంది. కానీ మన శత్రువును కూడా ప్రేమిస్తే ఇంకా కూడా దేవునిలో మనము ఎదిగినట్టుంటాం. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడని అన్నాడు. అంటే మనకి శత్రువులకే ఎక్కువ ప్రార్థన చేయమని అంటున్నాడు. నేను మీతో చెప్పినదేమనగా పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు, ఎవరికి? దేవునికి మనము కుమారులై ఉండినట్లు మన శత్రువుని ప్రేమించమని అంటున్నాడు. శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి కొరకు, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని అంటున్నాడు. మనకు అనేక మంది శత్రువులు ఉంటారు. అనేక మంది మనకు కనిపించిన వారు కానీ కనపడని వారు కానీ బోల్డ్ మంది మనకు శత్రువు. మన కూడా ఉన్నవారే మనకు శత్రువు. ఎక్కడ నుంచో రారు. మన చుట్టూ మన సుడితిరిగా ఉన్నవారే మనకు శత్రువులు. అలాంటి శత్రువును కూడా ప్రేమించమని అంటున్నాడు దేవుడు. ఎప్పుడు పరలోకమందున దేవుని కుమారులను అనబడుదురు మీరు అని అంటున్నాడు ఇక్కడ. నీతో ఈ మాట నా మాట కదేంటి? మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండనట్లయితే మీ శత్రువును కూడా ప్రేమించుడి అని అంటున్నాడు. మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని అంటున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నాం. ఎలా చేస్తున్నామో మన ప్రార్థన? వేషధారుల వలె చేస్తున్నామా, లేకపోతే నీతిమంతులుగా చేస్తున్నామా? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకుండానట్లు ప్రార్థన చేయమని అంటున్నాడు. మనుషులకు కనబడే రీతిగా కాదు ప్రార్థన చేయవద్దని అంటున్నాడు దేవుడు. రహస్యమందు మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయుడని అన్నాడు. ప్రార్థన చేయుట వారికి ఇష్టమే, కానీ బహిరంగంగా చేయుట వారికి మహా ఇష్టమని చెప్పుచున్నాడు. అలాగా కాకుండా ఏమన్నా నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు నీ తండ్రికి కనబడినట్లుగా ప్రార్థన చేయమని అన్నాడు. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం దయచేస్తానంటున్నాడు. ఇక్కడ శత్రువుకి ప్రార్థన చేయమని అంటున్నాడు. నీకు వెళ్ళి రహస్యముగా ప్రార్థన చేసుకోమని అంటున్నాడు. శత్రువులని కొరకు ప్రార్థన చేయి, నిన్ను హింసించే వారి కొరకు మెయిన్ ప్రార్థన చేయమని అన్నాడు. మనల్ని తిట్టిన వారి కొరకు, మన కొట్టిన వారి కొరకు, మన వెనకాల అనే మాటలు ఆడేవారి కొరకు ప్రార్థన చేయడు. అప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడు? ప్రతిఫలము దయచేస్తానంటున్నాడు. నువ్వు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, నీ శత్రువుని కోసము ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు దానికి నీకు నేను ప్రతిఫలము చేద్దానంటున్నాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించి ఉన్నాడు. ఎవరి మీద? మంచివారి మీద వర్షం కురిపించి ఉన్నాడు, చెడ్డవారి మీద కురిపించి ఉన్నాడు, నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద అందరి మీద కూడా వర్షము కురిపించి ఉన్నాడు. సూర్యుని అందరికీ కూడా మనము సూర్యుని కింద ఉంటున్నాము. మన అందరికీ కూడా వెలుగుని వస్తుంది కదా. మంచివారి మీదనేమి, చెడ్డవారి మీదనేమి, దెబ్బలు తిన్నవారి మీదనేమి ప్రతి ఒక్కరికి కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు. అనేకమైన జాతులు ఉన్నవి, అనేకమైన కులములు ఉన్నవి, అనేకమైన మనుషులు ఉన్నారు. కుష్టివారు కానీ, కుంటివారు కానీ, గుడ్డివారు కానీ వారందరికీ కూడా దేవుడు ఉదయకాంతిని ఉదయింప చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒకటే సూర్యుడు, ఒకటే
ఒకటే నీతి ఉదయింపచేసి నీతిమంతుల మీదన అనీతిమంతుల మీదన కూడా అందరికీ కూడా వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగునే చేయుచున్నారు. ఎలాగో మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మనకి ఏమి లాభము? పరలోకము రాజ్యం చేరాలంటే మనం ద్వేషించిన వారినే ప్రార్థన చేయాలి. మనల్ని హింసించిన వారి కొరకే ప్రార్థన చేయాలి. మనమంటే ఇష్టం లేని వారి కొరకే ప్రార్థన చేయాలి. వారిని ప్రేమించాలి. వారిని మనము చేరదీయాలి. వారితో సమాధాన పడితేనే మనకి పరలోకమందు ప్రవేశం ఉంటుంది. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలము. చెడ్డవారి కొరకు ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు కావాలా? అక్కర్లేదు కదా! అలాగే అనారోగ్యంగా ఉన్న వారికే వైద్యులు కావాలి. అలాగే మంచివారి కొరకు మనం ప్రార్థన చేయడం కాదు. మన శత్రువుల కోసమును, మనకి విరోధుల కోసమును మనము ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మనకి తగిన సమయమందు ప్రతిఫలము దయచేస్తానని అంటున్నాడు. అప్పుడు ఫలము కలుగును. సుంకరులు కూడా అలాగే చేయుచున్నారనను. సుంకరులు చేసిన ప్రార్థన ఎవరు ప్రార్థన ఆలకించాడు దేవుడు? సుంకరి ప్రార్థన ఆలకించాడా? కాదు కదా! అలాగే సుంకరులను కూడా అలాగే చేయుచున్నారు. మీరు కూడా అలాగే చేయుచున్నారా అని. మీ సహోదరులకు మాత్రమే వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమిటి? చేయుచున్నదేమి? అన్యజనులను అలాగున చేయుచున్నారు కదా! మీ సహోదరులకు మాత్రమే వందనములు చేసిన ఎడల మీ సహోదరులు కూడా అలాగే చేయుచున్నారు కదా! అన్యజనులు కూడా అలాగే చేయుచున్నారు కదా! అన్యజనులకి మీకు ఏంటి తేడా అని అడుగుచున్నాడు. అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కానీ ఆ ప్రేమ అందరికీ మనం పంచుతున్నామా? దేవుడు ఈ లోకమును చాలా ప్రేమించాడు. ప్రేమించి ఆశీర్వదించి ఇలాగ ఉంచాడు. ఆ ప్రేమ మన శత్రువులకి పంచమని అంటున్నాడు. మన మిత్రువులు కాదు. చెడ్డవారికి పంచమని అంటున్నాడు దేవుడు. అన్యజనులు కూడా ఏం చేస్తున్నారంటే సహోదరులను ప్రేమిస్తున్నారు. వారి వలె మీరు కూడా ఉండకోకుండా మీ శత్రువులను ప్రేమించుడి అని అడుగుతుంది. మీరు అలాగ చేయకుండా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. ఎలాగా? మన దేవుడు ఏమై ఉన్నాడు? పరిపూర్ణుడు, మచ్చలేనివాడు. అలాంటి దేవుడికి మనము కూడా ఆయనతో పోలి మనము కూడా నడుచుకోవాలంటే ఎలా ఉండాలి? మీరు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండవలెను అని అంటున్నాడు. పరలోకపు తండ్రికి పరిపూర్ణుడు మన దేవుడు, మన సజీవమైన దేవుడు, మన దేవుడు నిత్యమైన దేవుడు, పాపం లేని దేవుడు. కానీ అలాగే మీరు కూడా ఉండిడి అన్నాడు. పరిపూర్ణముగా ఉండమని అంటాడు. నిర్మలమైన మనస్సును కలిగి ఉండమని అన్నాడు. కపటం లేని మనస్సును కలిగి ఉండిడి. అప్పుడు కూడా మీరు కూడా పరిపూర్ణులగుదురు అని అన్నాడు. దేవుడు ఎప్పుడైతే మనల్ని పరిపూర్ణులుగా చేశాడో మనము కూడా ఆయనలో నుంచి వచ్చిన వారమే కదా! మట్టి నుంచి చేసి ఆయనే ఊపిరి పోసి ఉన్నాడు. అలాగే మనము కూడా దేవుడు పరిపూర్ణుడు గనుక మనము కూడా పరిపూర్ణత కలిగి ఉండాలి. పరిశుద్ధతను కలిగి ఉండాలి. నీతిని, నిజాయితీని కలిగి ఉండాలి. దేవుని రాకడ సమీపంలో ఉంది. మన హృదయము శుద్ధిగా ఉంటే ప్రతీది కూడా శుద్ధిగానే ఉంటుంది. మన కన్ను తేటగా ఉండిన ఎడల ప్రతీదిని కూడా తేటం. దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మనము కూడా పరిపూర్ణులుగా జీవించాలి. మనం కూడా నిత్యమును కూడా దేవుని కొనియాడబడేలాగా ఉండాలి. దేవుని రాజ్యము ప్రవేశంలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరమును కూడా మారు మనసు పొందాలి. మారు మనసు పొంది రక్షణ భాగ్యమును పొందాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ మారు మనసు దయచే ప్రభ రక్షణ భాగ్యము దయచే ప్రభ విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు నాయ ప్రభ మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభ ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ మారు మనసు దయచే ప్రభ రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ ఇతర దేశాల్లో ప్రభ యుద్ధాలు జరుగుచున్న ప్రభ వారికి సమాధానమును కలిగజేయ ప్రభ వారికి ప్రభ యుద్ధములాగుటకు సహాయం చేయ ప్రభ యుద్ధములను ఆపమని అడుగుచున్నాం ప్రభ యుద్ధమునైన ప్రభ నీదే నాయన ప్రభ ఆ యుద్ధము ప్రభ అందులో నుండి మీరు నడిపించమని అడుగుచున్నాను నాయన ప్రభ అందులో నుంచి సమాధానపరచమని అడుగుచున్నాను ప్రభా వారికి సమాధానపరచుటకు సహాయం చేయ ప్రభా మేము కొండల తట్టు కనులెత్తిచున్నాము నైనా ప్రభా సహాయం చేయువాడు నీవేనైనా ప్రభా వారికి ప్రభా తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా అనేక మంది ఇతర దేశాలలో ప్రభా పొట్ట చేత పెట్టుకుని వెళ్ళి ఉన్నారు ప్రభా వారందరినీ సురక్షితంగా ఉండేటకు సహాయం చేయ ప్రభా నాయన ప్రభా సమాధాన పడే మనసును దయచే ప్రభా తగ్గించుకునే గుణమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా అనేకమైన వ్యాధులతో రోగములతో ప్రభా బాధపడుచున్నారు ప్రభా వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా గర్భిణీ స్త్రీలకు సిలువని కనుక దయచే ప్రభా యవనస్తులు త్రెట్టిల్లిపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా వృద్ధాప్యంలో ఉన్నవారిని నడు వయసులో ఉన్నవారిని అంగవైకల్యం గురుగున చెవిటి వారిని మోగువారిని ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా వెదవరాలు బిడ్డలను దీవిస్తానన్న ప్రభా వెదవరాలను దీవిస్తానని అడుగుచున్నాను నాయన ప్రభా ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభా మా దేశాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రభా ఇతర దేశంలో ప్రభా
నేను దినదినం గుండముగా బ్రతుకుచున్నారు ప్రభా. వారిని రక్షించిన ఆయన ప్రభా. వారు సురక్షితంగా ఉంచిన ఆయన ప్రభా. వారి కోసము ప్రార్థించుచుండగా ప్రభా, మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని అడుగుచున్నాను నాయనా ప్రభా. మా దేశాలని ప్రతి ఒక్క బిడని దీవించిన ఆయన ప్రభా. సరిహద్దులలో మాతో పోట్లు అడుచున్న వారికి ప్రభా సమాధానం కలిగజేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయ ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నడు వయసులో ఉన్న వారిని దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నిత్యము నా కుటుంబము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూమి అందు నెరవేరినట్లును వాని దినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచిన వారికిని వినుచున్న వారికిని ఇతర దేశాలలో యుద్ధంలో ఆపుటకును ప్రభా సమాధానము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.